నో కాంపిటీషన్ పక్కన పెట్టి రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రాంక్ కాల్స్ చేయమని చెప్పేసి. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ మోనికా చేయడంతో రైట్ నౌ ప్రాంక్ కాల్ వచ్చేసి ఉమా చేయబోతుంది. నువ్వు ప్రాంక్ ఎలా చేసినా కూడా మనకు పాయింట్ వస్తుంది. 4 పాయింట్స్ తో గేమ్ ఈక్వల్ అయిపోతుంది. ఆల్రైట్, ఎవరికి మనం ప్రాంక్ చేస్తున్నాము అంటే ఎస్, ఇందాక ఆకాంక్ష కోరుకుంది కదా ప్లీజ్ ప్లీజ్ మా బావకి ప్రాంక్ కాల్ చేయండి అని. సో తన బావ సాయికి కాల్ చేసేద్దాము. ఉమా ఏ రేంజ్ లో ఆడుకుంటుందో చూద్దాం. హలో హలో, హాయ్, ఎవరు మీరెవరు? ఫోన్ చేస్తుంది మీరా? మీ నేమ్ చెప్పండి. మనేమా సాయి చంద్. హా, సాయి చంద్. సాయా, ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు, ఖాళీ తినుడు జరిగారు. ఒక అమ్మాయి కాల్ చేసి ఇంత స్లోగా నా మాట్లాడేది. ఎవరు చేసినా అంత నేను హా, ఎవరు చేసినా అట్లనే మాట్లాడతా. అలా అయితే ఎలా బాబు? అంటే ఎట్లా మాట్లాడాలి? కొంచెం జోష్గా మాట్లాడేది. గర్ల్స్ ఫోన్ చేసి ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది? నాకు ఆల్రెడీ అతిథిగా హా, ఎవరు చేసినా అంత నేను. ఎవరు చూసినా అంతేనా? ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు, ఖాళీ తినుడు జరిగాడు. ఖాళీయేనా? అయితే కలుద్దామా? నేను కలవట్లే ఎవరిని. ఎందుకు? ఎందుకు కలవాలి? ఊరికనే టైం పాస్ అంతే. టైం పాస్ అంటే రీజన్ రీజన్ ఉంటేనే కలుస్తున్నారా ప్రతి ఒక్కరు? అంటే చెల్లెలు అక్కలు అయితే కలుస్తాం రెగ్యులర్గా, లేకపోతే లవర్ అయితే కలుస్తాం అంతే. అంటే చెల్లెను అక్కడ అనుకుంటున్నాను. లేకపోతే మా లవర్ ఉంటే కలుస్తాం, లవర్ లేదు అంటే కలవం అయితే అంతే. ఆ, చెల్లెను అక్కలు లేకపోతే లవర్ అంతే కదా ఫ్రెండ్స్. మరి ఏదైనా ఒకటి అనుకొని కలవచ్చు కదా. ఇంకొకటి అంటే తెలుగులోని ఏమనుకోవాలి ఎక్కువ. మీరు ఏదనుకుంటున్నారో చెప్పండి. మీరు ఎవరో క్లాస్ ఫ్రెండ్ అనుకుంటున్నారు, అసలు ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లాస్ నుంచి. మరి మామూలుగా అయితే ఫ్రెండ్స్ని కలిసారు కదా, అలానే కలవచ్చు కదా. సరే కలుద్దాం, ఫ్రీ ఉన్నప్పుడు. ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? ఎక్కడ కలుద్దాం? ఆయన మర్చిపోయారు. రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమైతున్నట్టుంది మీది. అంత మాట్లాడక ఏ ఊరు ఏం పేరు అని అడుగుతున్నారా? అంటే ఫస్ట్ మాట్లాడాలి కదా, ఎక్స్పెక్ట్ చేయాలి. అవి ఈ డీటెయిల్స్ ఫస్ట్ అడగాలి కదా. ఈ డీటెయిల్స్ మీరు ఫస్ట్ అడగాలి కదా. అంటే అక్కడ చెల్లెళ్ళు కూడా చేస్తారు కదా. ఓకే, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. మా కరీంనగర్, నా క్లాస్ నుంచి కూడా కరీంనగర్ ఉంటారు, అందుకే కదా. అవునా? అయితే కరీంనగర్ అయితే నేను తెలిసి ఉండాల్సిందే. నేను తెలిసి ఉండాల్సిందే కంపల్సరీ నీకు. ఏమో మరి ర్యాంక్ నెంబర్ కూడా రెగ్యులర్ వెళ్తూనే ఉంటుంది కామన్ గా. అవునా? అసలు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారేమో, అందుకే నీకు తెలియదేమో నేనంటే. ఇంట్లోకి వెళ్ళా తిరుగుబోతులకు. మరి తిరుగుబోతులకి ఎట్లా తెలియదని ఎలా చెప్పారు మీరు? తెలీదని ఎలా చెప్పారు? తిరుగుతారు కదా. తిరిగితే అంటే నేను నెంబర్లు తిరిగేసుకోండి, నాకు అలవాట్లేదు కదా. అవునా? హలో హలో, ఎవరో మాట్లాడేది? ఫోన్ చేసింది మీరు, ఎవరు మాట్లాడారు కానీ మీరు. ఫోన్ ఎందుకు చేసినాము అంటే నిన్ను సరదాగా ఆట పట్టించడానికి ఫోన్ చేస్తున్నాం. మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. చైతు అండ్ కాజల్ విత్ అవర్ లక్కీ కాలర్స్. ఎస్, ఆకాంక్ష తెలుసా? తెలుసు తెలుసు. ఆకాంక్షనే కాల్ చేయమంటే మేము కాల్ చేసాము. మౌనిక కూడా తెలుసు. ఓ, ఏ మౌనిక తెలుసు? ఇందాక ఆకాంక్ష చెప్పేసినట్టుంది. అయితే మనం ఫోన్ చేసి ఓయ్, కానీ అంత జోష్ గా మాట్లాడే పర్సన్ కాదు మౌనిక. చాలా ఇలాగుంటే మౌనిక, ఇక్కడ ఇలా ఉండేది ఉమా మాట్లాడింది నిన్ను ప్రాంక్ చేసింది. కాదు, నీకు ఏ మౌనిక తెలుసు చెప్పు. ఇప్పుడు మన షోలో ఉన్న మౌనిక తెలుసా నీకు? కాదు కాదు. మరి ఏ మౌనిక తెలుసు? ఇప్పుడు నాకు ఏమన్నా వేలు. ఇప్పటిదాకా మాట్లాడింది లక్కీ కాలర్, మా షోకి వచ్చినటువంటి ఉమా. ఓకే, నీకు తెలిసిన మౌనిక కాదు. కానీ ఇక్కడ కూడా మన షోలో ఒక మౌనిక ఉంది, తను నన్ను సపోర్ట్ చేస్తుంది. ఇవాళ లక్కీ కాలర్ స్పెషల్ మస్తు టైం పాస్ జరుగుతుంది అనమాట. చలో, ఆకాంక్షకి ఏమైనా చెప్తావా? లవ్ యూ అని చెప్పండి. I love you.
నిమిషం మీ భావానికి ఐ లవ్ యూ చెప్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై సాయి. సాయి బాయ్ సాయి. బాయ్ సాయి. బాయ్ బాయ్.